తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎల్లాంల శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీడియా మిత్రులకు నమస్కారం సార్. మీరు బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు సార్. మీరు రైతులకు బీజేపీ పార్టీకి ఎలాంటి సేవలు అందించారు సార్? అంటే ఇప్పుడు గతంలో బీజేపీ పార్టీ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వివిధ గ్రామాలలో రోడ్లు వేయడం జరిగింది. ప్రధానమంత్రి సడక్ యోజన పథకం ద్వారా మా ఊర్లో కొన్ని రోడ్డు సీసీ రోడ్ బీటీ రోడ్ వేయడం జరిగింది. అంతకుముందు రోడ్డు లేకుండే, అదే రోడ్డు స్టార్టింగ్ అన్నట్టు. ఫసల్ యోజన బీమా పథకం కూడా తీసుకురావడం జరిగింది. అది రైతులందరికీ మంచి ముచ్చట. అది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన ముసలోళ్ళకు కూడా గవర్నమెంట్ ఉచితంగా, కేంద్ర గవర్నమెంట్ ఉచితంగా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గతం ప్రభుత్వం కంటే ఇప్పుడున్న ప్రభుత్వం మొత్తం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. మాటలు చెప్పడం వరకు కానీ చేతలు మాత్రం లేవు. బీజేపీ అధికారంలో కేంద్ర గవర్నమెంట్ అనేకటువంటి సంక్షేమ పథకాలు, సన్నబియ్యం అయితేంది, వివిధ పథకాలు మొత్తం ఈ రాష్ట్ర గవర్నమెంట్కి ఇస్తే దాన్ని ఆ పేరు చెప్పకుండా వీళ్ళు దొడ్డిదారిన మలిపించి వాళ్ళకు వాడుకున్నటువంటి విధంగా వాళ్ళు చెప్పుకొని పేరు చెప్పుకొని వాడుకుంటున్నారు. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి, కిసాన్ క్రెడిట్ కార్డు అయితేనేమి, ఇప్పుడు ఎరువుల సబ్సిడీని అయితేనేమి, వివిధ సబ్సిడీలు కూడా గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంటు మన రాష్ట్ర గవర్నమెంట్కి ఇస్తే దాన్ని వాడుకొని ప్రజలకు అందకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. రైతులకు ఉపయోగపడేలా ఏ రకంగా చూసినా కూడా ప్రభుత్వం వ్యవహరించటం లేదు. సరైన నాణ్యమైనటువంటి విత్తనాలు సకాలంలో ఇవ్వకపోవడం, ఎరువులు సకాలంగా ఇవ్వకపోవడము, నకిలీ విత్తనాలు అరికట్టకపోవడం, ప్రజలలో ఇదొక భయంకరమైనటువంటి సమస్య ఏర్పడింది. ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ రూపాయి కిలో బియ్యం, సన్న బియ్యం ఫ్రీకి ఇస్తున్నది. ఈ గవర్నమెంట్ మేమే ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ జరుగుతున్నది. ఏదైనా గ్రామాల్లో ఇప్పుడు పారిశుద్ధ్యం, చెత్త ట్రాక్టర్లు వచ్చి కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కిందనే ఇప్పుడు ఈ గ్రామాలలో చెత్తని ఈజీగా నివారణ చేసుకోవడం జరుగుతుంది. అది కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి గ్రామంలో ఈ పారిశుద్ధ్యం కార్యక్రమం మంచిగా జరుగుతుందంటే అది కేంద్ర గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు నడుస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతున్నది. ఇది ఒకటే కాదు, ఇంటింటికి కరెంటు దీపాలు వెలగటం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్ అది. రోడ్లనైతేంది, రహదారులు మొత్తం కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు మనకెన్నో కొన్ని కోట్ల ఫండ్స్ వెచ్చించి ఇవాళ రహదారులు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నల్గొండ నుంచి నకరకల్లు, పెద్ద సూరారం, చిన్న సూరారం మీద వెళ్ళి రోడ్డు పక్కాగా మనకు కనపడుతున్నటువంటి విషయం మనకు కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో, దేశంలోనైనా కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇట్లాంటి నాయకత్వం, ఇలాంటి నాయకుడు ఉండటం వల్ల మాకు ఈ దేశానికే గర్వకారణం. ఇలాంటి నాయకుడిని మనం, ఇలాంటి ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేంద్రం నుంచి నిధులు మొత్తం దొడ్డిదారిన మళ్లించి ప్రజలకు అందుబాటులో కాకుండా వాళ్ళ కార్యకలాపాలకు వాళ్ళ ఇష్టానుసారంగా ఇవాళ వాడుకోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ కేంద్రం నుంచి వచ్చేటువంటి ఇండ్లు 1,50,000 ఇండ్లు దాదాపు కేంద్రం నుంచి వచ్చినవి. అవి వాళ్ళ
కార్యకర్తలకే కేవలం వాళ్ళు పెట్టుకోవడం జరుగుతున్నటువంటి విషయం కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. అది ఇలాంటివి కాకుండా ఎన్నోటువంటి కార్యక్రమాలు, రోడ్లు, కేంద్ర గవర్నమెంట్ వచ్చేటటువంటి రోడ్లు, సీసీ రోడ్లు కూడా ఇవాళ గ్రామాలు మరి పల్లె వెలుగుతున్నాయంటే ఇవాళ మరి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి స్కీముల ద్వారానే ఈరోజు ప్రతి గ్రామం పచ్చగా వెలుగుతుంది. కేంద్ర గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిధులతోటి పెన్షన్స్ కూడా గవర్నమెంట్ ఇప్పుడు మేమే ఇస్తున్నాము, మేమే చేసుకుంటామని చెప్తుంది. ఇవాళ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంది, జనాలకు, ప్రజలకు కొంతమంది తెలియదు, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్యాస్ పథకం కూడా ఇవాళ కేంద్ర గవర్నమెంటే పెట్టింది, కేంద్రమే ఇస్తున్నది. రెండోది, ఎంతనే ఉండని కాక 3 సార్లు 2000 రూపాయల బట్టి కేంద్ర గవర్నమెంట్ మనకు ఇవాళ రైతు బంధు పథకం ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి వాస్తవం అందరికీ తెలుసు. ఇలా అనేక సంక్షేమ పథకాలు ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా పల్లెలు వెలుగుతున్నాయి అంటే కేంద్ర గవర్నమెంటు ప్రభుత్వం ద్వారానే ఇవాళ ప్రజలు సంక్షేమంగా ఉంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఈరోజు సంక్షేమంగా ఉంటున్నారు. ఎరువుల కొరత, ఆనాడు గత ప్రభుత్వంలో యూరియా కొరత, లైన్లు బారి తీసేటువంటి షాప్ కాడికి పోతే లైన్లు తీసేది. ఇవాళ ఏ ఒక్క రైతు కూడా ఇవాళ నిలబడవలసిన పరిస్థితి లేదు, నేరుగా ఇంటికి డైరెక్ట్ తీసుకోవచ్చు. డీజిల్ విషయంలో చూసినా, ఏ విషయంలో చూసినా కూడా ఇవాళ ప్రభుత్వం ఎన్ని రకాలుగా అందిస్తుందో మనకు ఇవాళ తెలుసు. ప్రభుత్వం కళ్ళారా చూస్తున్నాం ప్రజలు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఏం పని చేస్తుందో, ఏం పోతుందో అర్థం. గత ప్రభుత్వం అలాగనే వ్యవహరించింది, దానికంటే ఇది ఇంకా ఎక్కువ అధ్వానంగా ఈరోజు. భూమి విషయానికి వస్తే ఆ భూములు ఎవరి, ఎక్కడ, ఏమిటి, అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి విషయం వచ్చింది. తన భూమి తను చూసుకునే పరిస్థితి లేకుండా ఇప్పుడు ప్రజలలో భయాందోళన పరిస్థితికి ఏర్పడింది. తను ఒకప్పుడు భూమి కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత భూమి ఒకసారి గవర్నమెంట్ పాస్బుక్ ఇచ్చిన తర్వాత ఆ భూమి ఎడిపోతుందో అర్థం కానిటువంటి పరిస్థితి రైతుకు. రైతు పెట్టేటువంటి పంటకు ఇవాళ ఇప్పుడు ఇప్పటిదాకా వర్షాలు లేవు పరిస్థితి. విత్తనాలు పెట్టారు, రైతు పరిస్థితి అఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విత్తనాలు పెట్టారు, తెచ్చి ఆడ మొలిచినవి, మాడిపోతున్నవి. వర్షాలు లేవు. దిక్కుదోచని తీస్తులో రైతులు భయాందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. నార్మల్ ఎండిపోయినాయి, నాట్లు లేవు, భూములన్నీ బీడు పడిపోయినాయి. కనీసం అక్కడి నుంచి వచ్చే నీళ్ళు కూడా వదలడానికి ఇప్పటిదాకా సోయలేదు ప్రభుత్వానికి. ప్రజలు ఎటన పోని అనే విధంగా వ్యవహరిస్తున్నట్టు. ఇట్లాంటి ప్రభుత్వం ఇది నాకు అసలు చెప్పుకోవడానికే అసలు ఒక విధిగుంది అయిపోయింది. ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు కావాలి, ప్రజలకు అందుబాటులో పనిచేసేటువంటి ప్రభుత్వం కావాలి తప్ప ఏదో మాయమాటలు చెప్పి, కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వాలు మనకు అవసరం లేదు. బస్సు ఫ్రీ ఎవరికండి? బస్సు ఫ్రీ ఎవరు అడిగారు? బస్సు ఫ్రీ మేము అడిగామా? రెండు లక్షల మాపి అన్నాడు. ఆ మాపి జాడే లేదు. ఎవరికో ఎర్ర చూపినట్టు వాళ్ళ దాంట్లో ఉన్న కార్యకర్తలకు ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో, ఊరి గ్రామంలో 10 మందికి చేసి మాఫీ అన్నాడు. అది అట్టిపోయింది. ఆ 2 లక్షల మాఫీ జాడే లేదు. ఎన్నో 2000 రూపాయలు 2500 ఒంటరిస్త్రీకి అన్నాడు. అది ఎవరికి ఇస్తుండో, ఎవరికి పోతుందో అది దాని జాడే లేదు.
166 పథకాలు పెట్టిండు. ఎన్ని అమలయ్యాయి దాంట్లో చూడండి, ప్రశ్నించుకోమండే వాళ్ళని. 166 పథకాలలో ఎన్ని అమలు చేశాడు అల్లా? ఈ కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ ప్రభుత్వానికి తెలియదు. ఇట్లాంటి ప్రభుత్వాలు వస్తే రాష్ట్రంలో ప్రజలకు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో డీడీ కడితే 3 డీడీలు కడితే 11 పోలు ఇచ్చేది. ఇప్పుడు డీడీ కడితే 3 పోలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కరెంటు. ఇప్పుడు కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. లటుకున వస్తుంది, లటుకున పోతుంది, లటుకున వస్తుంది, లటుకున పోతుంది. కరెంటు విషయంలో నిరంతరంగా కరెంట్ ఇస్తే రైతుకు ఎన్ని గంటలు ఇస్తున్నావో ఇచ్చే నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వాలి. దానివల్ల లో వోల్టేజ్ కరెంట్ ఇచ్చి నాణ్యతమైన కరెంట్ ఇచ్చి దానివల్ల రైతుకు కరెంటు మోటార్లు కాలటం, ఫీజులు కొట్టేయటం, ఇట్లాంటి ఇబ్బంది రైతు ఎదుర్కొనేటువంటి పరిస్థితికి వచ్చింది. సార్, బీజేపీ పార్టీ దేశ అభివృద్ధికి ఎలాంటి పెద్దపీట వేస్తుంది, అలాగే విదేశాంగ విధానంలో ఎలాంటి పురోగతి ఉంది సార్? మీరు చెప్పిన విధంగా మీరు క్వశ్చన్ వేసిన విధంగా మాట్లాడుకుంటే నిన్న కాక మనం చూసాం. గతంలో ఎన్నో అవంతరణీయ సంఘటనలు జరిగి మీరు అధికారంలోకి వస్తే రామ మందిరం కడతారా కట్టరా అన్నారు. నేరుగా చూసాం. ఒక్క ప్రాణి హాని లేకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ కళ్ళారా చూస్తున్నాం. నిన్నగాక మొన్న యుద్ధంలో చూసాం. ప్రజలందరికీ తెలుసు, టీవీలలో అతుకొని పోయి చూసి ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సెంట్రల్నే కాదు రాష్ట్రంలో కూడా రావాలి, వస్తేనే మన రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది. దేశం ఎట్లా డెవలప్ అయిందో రాష్ట్రం కూడా ఆ విధంగా డెవలప్ అవుతుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం రావాలి, ఎప్పుడొస్తుంది అని కోరుకుంటూ ఎదురు చూస్తున్నారు. మన యుద్ధంలో కూడా చూసాం ఏ విధంగా అయితే మనము ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగాను. ప్రజలందరూ టీవీలలో ఆశ్చర్యపోయే విధంగా, ముక్కు మీద మూలేసుకునే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు సవాళ్ళు విసిరి దాన్ని ఎదుర్కొని సత్తా ఇలా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు కళ్ళారా మన దేశానికి చూపించగలిగాడు. ప్రపంచ దేశాలకు కూడా కనువింపు చేయించగలిగాడు. అంటే అలాంటి సమర్థవంత నాయకుడు ఈ భారతదేశానికి ఎంతో అవసరం. సార్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపణ, బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తుంది, ఇక్కడ ఉన్న ప్రజలను నట్టేట మూస్తుంది, ప్రజలకు విపరీతమైన పన్నులు వేసి వారి మీద ఆర్థిక భారం మోపుతుందని ఆరోపణ చేసింది సార్. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? కేంద్ర ప్రభుత్వం చేసేది ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంది తప్ప ఏదో ప్రజలను దోసుకొని పోయి ఒక్కరికి వేయాలనే ఆలోచన ఎప్పుడు కూడా ఈ భారతీయ జనతా పార్టీకి లేదు. ఇలా ప్రజలు సంక్షేమంగా ఈ భారతదేశంలో నేను భారత పౌరుని చెప్పుకునే విధంగా ప్రపంచ దేశాలు చెప్పుకునే దగ్గర దిశ తీసుకుపోయినటువంటి ఈ నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఏదో కలిబొల్లి మాటలు చెప్పి మేము అది చేస్తామని చెప్పేసి ఈనాడు కాదు, గత 30 ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విధానాలు మనకు స్పష్టంగా కనపడుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసింది, గత 36 సంవత్సరాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఇవాళ ప్రపంచ దేశాలే ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి నాయకుడు ఒక్కడుంటే చాలు ప్రపంచ దేశానికి గడగడ వణికించడానికి, మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఎన్ని రకాల ఛాయాశక్తులు ఉపయోగించి ఎంతో కష్టపడి ఆయన ఈరోజు ప్రపంచ దేశాలను ఐక్యత తీసుకురావడం కోసం కూడా కృషి చేసి మన భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి ఈరోజు ఎంతో ఎనలేని కృషి చేసినటువంటి భావి ప్రధాని ఇలా నరేంద్ర మోడీ గారు.
అతని మీద ఎన్నో అవాంఛనీయటువంటి తప్పుడు ప్రచారం చేసుకొని మా పబ్బం గడుపుకోవాలి, మా తప్పులు ఎక్కడ కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో దుమారం లేపుతున్నవి. ఇది అవాస్తవమైనటువంటి విషయం. ఇది సార్ కార్మిక చట్టాలను, రైతు చట్టాలను ఇటీవల కొత్తగా రైతు చట్టాలు తీసుకొచ్చింది. రైతు చట్టాల విషయంలో కావచ్చు, కార్మిక చట్టాల విషయంలో బీజేపీ పార్టీ కాలరాస్తుందని ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు ఆరోపిస్తుంది. సార్ ఇది ఎంతవరకు వాస్తవం? ఇది కామన్ అండి. ఇది ప్రధాన ప్రతిపక్షాలు ఎవరైనా అధికారం ఉన్న పార్టీ మీద దుమ్ము లేపడం కామన్ ఇది. ఎందుకంటే ఆయన చేసే విధానం సరైన విధానం కాబట్టి ఈ విధానంలో పోతే మాకేం గిట్టదు, మేము చేసేది ఏంటిది, ఏదో ఒకటి బట్టగలిచి మీదేయాలనే ఉద్దేశంతో ఇలా వివిధ ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి తప్ప అవన్నీ ఉత్తముచ్చట్లవి. సార్ కేంద్రంలో అధికారంలో రావడానికి బీజేపీ పార్టీ వరుసగా 3 సార్లు ఎలా సాధ్యపడింది? ఈరోజు కేంద్రంలో, రాష్ట్రంలో కానీ కేంద్రం నుంచి రాష్ట్రం దాకా ఇవాళ అనేకటువంటి సంక్షేమ పథకాలు గ్రామ స్థాయి నుండి బూత్ స్థాయి నుంచి కార్యకర్తల నుంచి మొదలుపెట్టుకుంటే కేంద్రం దాకా ఈరోజు ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక ద్వారానే ఈరోజు కేంద్ర గవర్నమెంట్ వివిధ పథకాల ద్వారా సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు గ్రామ స్థాయి కూడా ఇలా గ్రామాన ఇవాళ భారతీయ జనతా పార్టీ రావాలని ప్రతి పౌరుని ద్వారా ఇవాళ జెండా ఎగరాలనే ఆలోచనతో ఉంది. సార్ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కానీ రైతాంగానికి కానీ ఎలాంటి పీట వేసింది, ఎలాంటి అభివృద్ధి పురోగతి పై దృష్టి పెట్టింది? వ్యవసాయానికి కూడా కావాల్సినటువంటి నిధులు, రసాయనిక ఎరువుల విషయంలో అయితేంది, యూరియా విషయంలో అయితేనేది, అనేకటువంటి విషయాల్లో కూడా రైతుకు ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వాల కంటే మెండు. సార్ గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ పాలన, ఇప్పుడు 18 నెలల రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ తెలంగాణ రాష్ట్రానికి అందిందంటారు? బీఆర్ఎస్ పాలనలో రైతు ఎకరానికి వచ్చేసి గతంలో రైతు బంధు పథకం పెట్టాడు. కొంత 3 పర్యాలు 4 పర్యాలు బ్యాంకు లోన్ మాఫీ చేసి జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. విద్యనైనా వైద్యములైనా సామాన్య పౌరుని కానీ సామాన్య ప్రజలకు కానీ అందుబాటులో ఉండాలన్నటువంటి కోరిక వాళ్ళకు. కేంద్ర గవర్నమెంట్ పద్ధతి పాలసీ అది. సామాన్య రైతు కూడా అందుబాటులో వైద్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆలోచన. సార్ ప్రస్తుత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను పార్లమెంట్ పంపితే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక నయా పైసా తెస్తలేరు, అభివృద్ధికి ఏం సహకరిస్తలేరని ఆరోపణ చేస్తుంది కాంగ్రెస్. ఇప్పుడు కేంద్రంలో 8 ఎంపీలు చేసేటువంటి అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినటువంటి పథకాలు కూడా వాడుకొని ఇవాళ నాకు కేంద్రం గవర్నమెంట్ 0 ఇస్తుందని చెప్పేసి చెప్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే కేంద్ర గవర్నమెంట్ నిధులతోటి. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం కోసం ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. చెత్త చెదరం లేకుండా అక్కడ చెత్త కుండీలు ఏర్పాటు చేసి గ్రామంలో ప్రతి ఒక్క కాడనైనా గతంలో కూడా పారిశుద్ధ్యం కాకుండా టాయిలెట్స్ ఇంట్లో ఉండకుండా 12,000 రూపాయలు ఒక ఇంటికి స్వచ్ఛ భారత్ కింద ఇంటింటికి మరుగుదొడ్లు ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చి కట్టించడం జరిగింది. ఇంకుడు గుంతలు కూడా కేంద్ర గవర్నమెంటు నీ నీళ్లు నీ దాంట్లోనే ఎనుకుడు గుంతలు వెనకాలనే భూగర్భ జలాలు పెరగాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఆ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇంకుడు గుంతలు ఇచ్చారు. ఇంకుడు గుంతలు కూడా వాడారు ఇక్కడ. సార్ సోలార్ కరెంటు, సూర్యఘర్ యోజన స్కీమ్ కానీ ఇవ్వబోతే విశ్వకర్మ యోజన యువకులకు ఆర్థిక తోడ్పాటుకు ఇక్కడ ఈ తెలంగాణకు ఎలాంటి తోడ్పాటు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు సోలార్ కరెంటు వాడుకున్న వాళ్ళకు సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ మీద ఎవరైనా మీరు పెట్టుకుంటామని అంటే కేంద్ర గవర్నమెంట్ సబ్సిడీ మీద మీకు అందియడం జరుగుతుంది. ఇంకోటి విశ్వకర్మ యోజన
పథకం? విశ్వకర్మ యోజన పథకాల కింద అంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి కేంద్రంలో వాళ్ళకు పనిముట్లు సహాయము లోన్లు అలాంటివి గవర్నమెంటు మంజూరు చేయడం జరిగింది. మా ఊళ్ళో ఒక 2 వచ్చినాయని తెలిసింది నాకు కూడా. ప్రతి గ్రామంలో రాష్ట్రంలో మొత్తం కూడా వస్తాయి. గవర్నమెంటు ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర గవర్నమెంట్ వస్తున్నాయి. సార్ బీజేపీ పార్టీ అంటేనే మతతత్వ పార్టీ అని ప్రతిపక్షాలు ఆరోపణలు ఎంతవరకు వస్తుంది? అది మతతత్వ పార్టీ అనేది ఇవాళ మా మీద దుమ్ము లేపుతున్నాయి తప్ప మేము మతంతో కొట్లాడుకోవాలనుకుంటే మేము ముస్లిమ్స్ హిందూ బాయిగానే ఉన్నాం తప్ప ఎక్కడ కూడా మత కలవలు సృష్టించలే. ముస్లిం హిందూ బాయి ఎవరైనా సరే ఈ దేశంలో అందరం ఎన్ని కులాలు ఉండాలని కలిసిమెలిసిగా ఉండాలనేటువంటి తత్వం తప్ప ఇది కావాలని రెచ్చగొట్టి మరి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. ఏ మతం పెట్టి ఏ రెచ్చగొట్టి ఏ గొడవలు చేసిందండి? ఎక్కడ కూడా ఏ అవాంఛనీయ జరగకుండా ప్రతి యువకునికి రక్షణ కల్పించాలి. ప్రతి యువకునికి చూసుకునే బాధ్యత కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఈ కేంద్ర గవర్నమెంట్ చూస్తూనే ఉంది. సార్ ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఢిల్లీలో మోడీ గల్లీలో కేసీఆర్ ఏమి అభివృద్ధి చేయలేదు, ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటే అని ఆరోపణ చేస్తుంది. ఇంతవరకు వస్తుంది? అది తప్పు ముచ్చట. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ఇది తప్పుడు ఆలోచన. బీఆర్ఎస్కు బీజేపీకి పోతేనే ఎక్కడదండి? బీజేపీ కేంద్ర గవర్నమెంట్ నేషనల్ పార్టీ, అది ఇది జాతీయ పార్టీ. మనదానికి ప్రాంతీయ పార్టీ నిర్ణయాలు చేసుకోవచ్చు. కానీ 2 సీట్లు ఉన్న కాంచి ఇవాళ ఎన్ని సీట్లకు పోయింది? భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు 2 సీట్లు ఉన్నటువంటి పార్టీ ఇలా ప్రపంచ దేశాలని శాసించే విధంగా ఇన్ని సీట్లు కొట్టుకొచ్చిందంటే అది భారతీయ జనతా పార్టీ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వెళ్ళిపోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని కోరుకొని మేము భారతీయ జనతా పార్టీలో చేస్తాం, జనతా పార్టీ మాకు కావాలి, మీ బీజేపీ కావాలని చెప్పేసి ప్రజలు ఇలా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో కూడా ఎదురు చూస్తున్నారు. మీ బీజేపీ పార్టీ మళ్ళీ వస్తే మేము మీకే చేస్తామని చెప్పేసి. సార్ బీజేపీ పార్టీ కేంద్రంలోనే అధికారంలోకి వస్తుంది. రాష్ట్రాలంటే కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఎక్కువ స్థానాల్లో అధికారంలో ఉన్నది. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా అంటే అడుగు పెట్టలేకపోతుంది. అంటే గతంలో కర్ణాటకలో అధికారం చేపట్టింది, మళ్ళీ ఇప్పుడు అధికారం కోల్పోయింది. ఈ గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ ఎందుకు బలంగా పుంజుకోలేకపోతుంది? ఎక్కడ నాయకత్వ లోపం అంటారా, ఎక్కడ జాప్యం జరుగుతుంది? బీజేపీ పార్టీ రాష్ట్రంలో మీరు అనే విధంగా కొంత భారతీయ జనతా పార్టీ జిల్లా లోపం రాష్ట్ర లోపల కొంత ఎక్కడో కొంత మైనస్ కావచ్చు, అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చు. అయినా కేంద్ర గవర్నమెంట్ ఏం చెప్తున్నది? ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో ఏ విధైతే పథకాలు తీసుకొచ్చామో రాష్ట్రంలో అదేవిధంగా అభివృద్ధి పథకాలు చేపడతామనేటువంటి ఉద్దేశంతో ప్రతి రాష్ట్రాలలో ఈ ఒకటి పథకాలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్న పార్టీలు ఏంటంటే ఏ విధంగానైనా అడుగుదొక్కాలని విధంగా చేస్తున్నది. కనువిపి చేసే విధంగా కేంద్ర గవర్నమెంట్ చేసేటువంటి పథకాలకు ప్రతి గ్రామాలలో గతంలో పార్టీ బీజేపీ పార్టీ ఏ గ్రామంలో 1-2 తప్ప లేకుండే. ఇప్పుడు పల్లె గ్రామాలలో ప్రజలు విశ్వసిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ ఉండాలి, కేంద్రంలో రాష్ట్రంలో ఉంటేనే మన దేశం అభివృద్ధి అయితే డబుల్ ఇంజన్ సర్కారు ఇవాళ మన కేంద్ర గవర్నమెంట్ చెప్తున్నది. డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే ఇవాళ అభివృద్ధి కార్యక్రమం జరుగుద్ది. కేంద్రంలో ఒకటి రాష్ట్రంలో ఒకటి ఉంటే అభివృద్ధి జరగదు. కాబట్టి మీరందరూ దయచేసి వినండి. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే భారతీయ జనతా పార్టీకి మీరు ఓటేసి మీరు మీ రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తీసుకొచ్చినట్టయితే అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి ఇవాళ కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చెప్తున్నటువంటి విషయం. సార్ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలు, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఒక హైప్కి వచ్చేసింది. సడన్గా అధ్యక్షుని మార్చారు. ఎందుకు బీజేపీ పార్టీ హైప్కి వచ్చిన పార్టీని ఎందుకు సడన్గా అధ్యక్షుని మారవాల్సి వచ్చింది? మరి ఎందుకు మీరు అధికారాన్ని త్రుటిలో కోల్పోయారు? అది భారతీయ జనతా పార్టీ అధిష్టానం మేరకు వదిలేసినాం. అది మనం చెప్పాల్సినటువంటి అవసరం కాదు. భారతీయ జనతా పార్టీ పెద్దలు చూసుకోవాల్సినటువంటి పెద్ద నాయకత్వం అది ఏం జరుగుతుంది ఏం పోతున్నది జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం చూసుకోవాల్సినటువంటి విషయం అది. సార్ ఇటీవల కొత్త అధ్యక్షుడు నూతన అధ్యక్షుడు ఎన్నికయ్యారు రామచంద్రరావు గారు. మరి ఆయన సారథ్యంలో బీజేపీ పార్టీ రేపు త్వరలో అంటే మళ్ళీ ఎలక్షన్ల వరకు పుంజుకొని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? మేము అదే ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుని కొత్తగా
ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కొత్త ఆలోచనతోటి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగానైనా జనాలలో మంచి ఒక వాతావరణం తీసుకొచ్చి వచ్చేసరికి మనం రాష్ట్ర గవర్నమెంట్ ఏ విధంగా మనం కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా గవర్నమెంట్ బీజేపీ ఎదురు చూస్తున్నది. సార్ ఈ సర్పంచుల కాలం ముగిసిపోయింది, దాదాపు 18 నెలల పైచీలకైంది. ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ అంటే ఎవరో తెలియదని ప్రజలు అంటున్నారు. గ్రామాభివృద్ధి కుంటుపడిపోయింది, కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి అంటున్నారు. ఎందుకు ఎలక్షన్లో పోతుంది, ఎక్కడ జాప్యం జరుగుతుంది సార్? అది ప్రభుత్వానికి తెలవాలి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలవాలి. అది ఈ పాటికి ఎన్నికలు నిర్వహించవలసిన అవసరం అది. మరి ఎందుకు జాప్యం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం మరి పెట్టవలసిన అవసరం. ఎప్పుడైతే సర్పంచులు రాజీనామా వాళ్ళ పదవీకాల విరమణ చేసిరో దాన్ని ఏమంటే వేయాలి. ఇంతవరకు జాప్యం చేసి ఇప్పుడు వస్తుందో రాదో ప్రభుత్వం ఏమవుతుందో అనే ఉద్దేశంతో మేము అధికారం ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మేము పార్టీ వస్తుందో రాదో పోద్దో ఉంటుందో అని చెప్పేసి జాప్యం చేస్తుంది. సార్ ఎలక్షన్ ఏదైనా కూడా ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి పార్టీలు. అది మద్యానికో డబ్బుకో ఇంకేదైనా వగైరా. ఓటు అనేది పవిత్రమైనది. ఓటర్ని ప్రలోభాలకు గురి చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అంటే ఓటర్లలో చైతన్యం రావాలి, మార్పు రావాలంటారా, పార్టీలలో మార్పు రావాలంటారా? నాకు తెలిసేంతవరకు ప్రతి ఓటర్లోనే చైతన్యం రావాలి. నా ఓటు ఏం చేస్తుంది, నేను వేస్తే నా ఓటు వల్ల ఎంత ఉపయోగపడుతుంది రాష్ట్రానికి, దేశానికి, నాకెంత ఉపయోగపడుతుందనే ఆలోచన ప్రతి ఓటర్కు వచ్చుంటే ఎవరు కూడా ఏ మభ్య పెట్టినా అది ఆగదు. మద్యమేని డబ్బులేని ఏదన్నేని ఓటర్కే రావాలి. అది నేను సరైన నాయకుడిని ఎన్నుకుంటే నా దేశం బాగుంటుంది, నా రాష్ట్రం బాగుంటుంది. గ్రామ స్థాయి నుంచి పోతే ఢిల్లీ స్థాయి దాకా కూడా సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ దాకా నేను మంచి నాయకత్వం మంచి సర్పంచ్ని ఎన్నుకున్నట్లయితే నా దేశం, నా ఊరు గ్రామం డెవలప్ అవుతుంది. రాష్ట్రం ఎమ్మెల్యేని ఎన్నుకుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రిని మంచి ఎన్నుకుంటే రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది. ఈ విధంగా ఎంపీని ఎన్నుకుంటే దేశంలో ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు, ప్రధానమంత్రి కూడా మంచోడైతే మంచి నాయకుని ఎన్నుకుంటే దేశం కూడా మంచిగుంటుందని చెప్పేసి ప్రజలలో చైతన్యం రావాలి. సార్ గత ప్రభుత్వంలో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు. విత్తనాలుగా మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు చిన్న భిన్నం అయిపోయినాయి. ప్రస్తుతం కూడా అదే బెల్ట్ షాపులు అట్నే నిర్వహణ జరుగుతుంది. జీవితాలు ఎంతోమంది ప్రజలు ఆగమైపోతున్నాయి. మద్యం నియంత్రణ, బెల్ట్ షాపుల నియంత్రణ ఏ ప్రభుత్వాలు కూడా కట్టడి చేయలేకపోతున్నాయి. ఎక్కడ లోపం ఉందంటారు? ఈ బెల్ట్ షాపులు అనేది ప్రభుత్వ ఆదాయం కోసం. ఇప్పుడు బెల్ట్ షాపులు తీసేస్తే ఆదాయం రాదు కదా. ప్రభుత్వానికి కావాల్సింది జనం ఎట్టబోతేంది, జనం ఏ విధంగా పోయినా కానీ ఏదో రకంగా దొడ్డిదారుగుంటనో ఏ రకంగానో మొత్తం మీద డబ్బు రావాలంటే మద్యం అమ్మకాలు జరగాలి. మద్యం ఉంటేనే డబ్బులు ప్రభుత్వం గడుస్తుంది. ప్రభుత్వం నడపాలంటే మద్యం అమ్మాలి. మద్యం అమ్మకుండా ప్రభుత్వం నడిపే పరిస్థితి లేదు. సార్ యువత కూడా బాగా బెట్టింగ్లకు, మద్యానికి, డ్రగ్స్కు బానిస అయిపోయి వారి జీవితాలు చిన్న భిన్నం చేసుకుంటారు. అక్కడక్కడ అగత్యాలు. ఇప్పుడు చదువుకునేటువంటి పిల్లలు సార్, ఈ యువకులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించాలంటారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతపై ఎలాంటి దృష్టి పెట్టాలి? ఈ యువతలో మార్పులని ఏమైనా కొత్త చట్టాలు వచ్చి వాళ్ళు ఏమైనా తీసుకురావాలంటారా? ఒక బీజేపీ సీనియర్ నాయకుడిగా మీరు యువతకు ఏం సూచన చేస్తారు? కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఏదో ఒక రకమైనటువంటి కంపెనీలు కానీ, జాబ్స్ కానీ, వివిధ రకమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఏదో తీసుకొచ్చి వాళ్ళకు అనేకటువంటి ఉపాధి హామీ చూపించాలి. లేకుంటే చదువుకున్న పిల్లలంతా ఇప్పుడు చదువుకొని ఒకళ్ళు ఇంటర్, డిగ్రీ, ఇంజనీర్ చేసిన వాళ్ళు, పిల్లలు బీటెక్ చేసిన వాళ్ళంతా కూడా రోడ్ల పొంటి ఉత్తగున్నటువంటి పరిస్థితి. కోటి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఉద్యోగాలు లేక ఇప్పుడు విలువిల వాడిపోయి ఇప్పుడు అవాంఛనీయ సంఘటనలు ఇప్పుడు మీరు చెప్పే విధంగా ఎక్కడ దోయక మద్యానికి అలవాటు పడి సేవించి అనేకటువంటి ఇబ్బంది కార్యక్రమం శిశువుల పనులు చేయాల్సి జరుగుతున్నటువంటి మనం చూస్తూనే ఉన్నాం. అది సార్ మీరు ఒక పౌరుడిగా ఉచిత పథకాలపై మీరు ఏమంటారు సార్? ఉచిత పథకం నాకు తెలిసేటువంటిది గవర్నమెంట్ ఏ పథకమైనా ఉచితంగా ఇవ్వద్దు. ఉచితంగా ఇచ్చి వారిని సోమరిపోతు చేయడం తప్ప ఉచిత పథకాలు తీసేయాలి. ఉచిత పథకం వద్దు. రైతుకు కావలసినటువంటి కరెంటు, విద్యుత్తు ఇవ్వడము,
సాగునీరు, త్రాగునీరు, సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు గివి సప్లై చేస్తే నువ్వేవి ఇవ్వాల్సిన అవసరం లేదు. విద్యా వైద్యంపై కూడా దృష్టి. పండించిన పంటల్ని నేరుగా గవర్నమెంట్ కొని అమ్ముని రైతు నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయాలి. అది కావాలి. కానీ ఏదో నువ్వు చూపించి ఏదో ఎర్రని చూపించి షాపుని తీసుకునే విధంగా చేసుకుంటే అది తాత్కాలికమైనటువంటిది. అది ఎవరు అడిగారు? బస్సు ఫ్రీ మేము అడిగామా? అసలు రైతు బంధు కూడా ఎవరు అడిగారు? మేము అడిగామా? పండించిన పంటకు రైతుకు వాళ్ళందరూ గిట్టుబాటు ధర అంటున్నారు. నేను గిట్టుబాటు ధర అడగట్లేనండి, లాభసాటి ధర కావాలి. ఎందుకంటే ఒక వ్యాపారస్తుడు వ్యాపారం పెట్టుకుంటూ గిట్టుబాటు ధర కోసం పెట్టుకోడండి, లాభసాటి ధర, లాభం కావాలని కోరుకుంటాడు. రైతు కూడా గిట్టుబాటు ధరని కోరుకుంటాడు. గిట్టుబాటు ధర మాకు అవసరం లేదు, మాకు లాభసాటి ధర కావాలి. ఇవాళ ఒక రైతు యాభై 60 ఏళ్ళు కష్టం చేసి రైతు పండించిన పంటని గవర్నమెంట్కు, ప్రజలకు, సరే ఎవరికైనా ఇవాళ రైతు లేనిది రాజ్యం లేదు, భోజ్యం లేదు. ఇలా ఆహారం పెడుతున్నాడు. 65 ఏళ్ళు కష్టపడిన రైతుకు 2000, 3000 ఇస్తున్నారు. ఏంటిది అది? పెన్షన్. ఇక రైతు ఎవరి కోసం పనిచేసిండండి? తన కోసమే పని చేసుకుంటా? ప్రజల కోసం పని చేయలేదా? దేశం కోసం పని చేయలేదా? ఒక ఎంప్లాయీ రిటైర్మెంట్ అయిపోతే అతనికి పెన్షన్ ఇస్తున్నారు. మరి రైతు ఎవరి కోసం పని చేసిండండి? రైతు జనం కోసం పని చేయలేదా? ఎర్ర చూపించినట్టు 2000, 3000, 1500, 3000, 4000 ఇస్తున్నారు. రైతు పరిస్థితి ఏంది? రైతు ఎవరి కోసం పనిచేసిండు? దేశం కోసం, దేశంలో ఉన్నటువంటి అందరి కోసం ఆహారం పంపించాడు. మెయిన్ ఆహారం కావాలి. ఆహారం కావాలంటే రైతు పండించిన పంట కావాలి. దేశంలో రైతు లేనిది రాజ్యం లేదు, భోజ్యం లేదు. రైతు రాజ్యం కావాలంటే రైతుకు సకాలంలో అతను చేసినటువంటి రిటైర్మెంట్ రాగానే 60 సంవత్సరాల దాకా అతనికి కావాల్సినటువంటి పెన్షన్ గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వలేకపోతుంది. ఇవ్వాలి. గతంలో కూడా మేము భారతీయ జనతా పార్టీలో కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. జిల్లా కార్యవర్గ మీటింగ్లో కూడా మేము అడిగాం. మేము కేంద్ర దృష్టికి తీసుకెళ్తామన్నారు. అప్పుడు మా అధికారం లేనప్పుడు. సార్, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోహత్య నిర్మూలన కోసం భారతీయ జనతా పార్టీ ఎలాంటి కృషి చేస్తుంది సార్? మీరు మళ్ళీ అడగండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోహత్య నిర్మూలన విషయంలో భారతీయ జనతా పార్టీ కృషి ఏ విధంగా? గోహత్య, గోవుల హత్య గురించి. గోవులను కేంద్ర గవర్నమెంట్ ఎక్కడ కూడా, భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా గోవులను కోయమని ఎక్కడ చెప్పదు కూడా. గోమాత అంటే మనకు దేవునితో సమానం. పంచ దేవతలు అందులోనే ఉంటాయి. కాబట్టి మేము ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి కూడా గోమాత సంరక్షణ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎక్కడ కూడా గోమాతలని సంరక్షణ, గోశాలలు ఏర్పాటు చేసి వాటికి మేత కూడా సప్లై చేసి ఫ్రీగా సప్లై చేస్తున్నాం. మా దగ్గర ఉంటే కూడా మేము 4-5 ట్రాక్టర్లు కూడా మేము హైదరాబాద్కు చేయడం జరిగింది. గోమాత అంటే మనకు రక్షణ, మా మాత. కాబట్టి గోరక్షణ మాకు అవసరం. అందరికీ, హిందువులందరికీ కూడా అవసరం అది. మా భారతీయ జనతా పార్టీకే కాదు, హిందూ జాతి మొత్తానికి కూడా అవసరం అది. గోరక్షణ చాలా. హత్యకు పాల్పడే వాళ్ళపైన ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? అది గవర్నమెంట్ చూసుకోవాల్సినటువంటి విషయము. ఎందుకంటే అది మనం చెప్తే అది అమలయ్యే పని కాదు. కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్లు అనుకోని వాళ్ళు ఈ హత్య జరగకుండా, గోమాత హత్యలు చేయకుండా చేయాలనేటువంటిది ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి అవసరం. మాకైతే ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. గోమాతలని ఇట్లా హతమార్చి చేసుకొని తింటూ చేయటం అనేది ఇది చాలా విచారకరమైనటువంటి. గోమాత మాకు దేవతతో సమానం. కాబట్టి మేము అలాంటి పని చేయము. మా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తుంది, హిందువులందరికీ కూడా చెప్తున్నది. సార్, ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి కొంతమంది రైతులు అంటున్నారు సార్. ఆ విధంగా చేస్తే ఎలా ఉంటుంది? సాధ్యమైతే కదా?
గతంలో నేను మీరు అడిగిన ప్రశ్న కొంచెం నేను అంతకుముందు గతంలో కూడా అడిగాను. మంచి పని అది. ఎందుకంటే ఇప్పుడు 100 రోజుల పని 100 రోజులు పెట్టినా కూడా ఆ పని ఏదో రైతుకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఏదో ఎక్కడో పోయి మారుమూలన కాలువలో చేస్తున్నాం అది చేస్తున్నాం అని ఎక్కడో చేపించుడు కాకుండా అట్లా చేస్తే ఏమవుతుందంటే వ్యవసాయానికి కుంటుపడుతుంది. ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు కూడా పనిహార పథకానికి పోయి పని అక్కడ చేసుకుంటున్నారు. రైతులకు పనికి రావచ్చే పరిస్థితి లేదు. అందులో భాగంగా మేము కోరింది ఏంటంటే రైతుకు కూడా 100 రోజుల పనికి పోయి గవర్నమెంట్ సగము రైతు సగం ఇవ్వాలని మేము డిమాండ్ చేసాం. ఎట్లాగా గవర్నమెంట్ ఇస్తున్నది, దాంతోపాటు రైతు కూడా సగం ఇస్తే ఈ వ్యవసాయం యొక్క అభివృద్ధి ఆగకుండా కుంటుపడకుండా వాళ్ళకి ఇబ్బంది కలగదు, వీళ్ళకి పని దొరుకుద్ది, ప్రభుత్వానికి సేవ్ అవుతుంది, రైతుకు సేవ్ అవుతుంది. సరే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు మీరు చెప్పి రైతులు దేవుడు భావించాలన్నారు సార్. అలాంటి రైతుని కోతులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి సార్. ఏ పంటలు వేసుకొని ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి సార్ నిర్మూలన విషయంలో. మీరు కేంద్రం ఈ లెటర్లు ఏమన్నా పెట్టి ఆ నిర్మూలన విషయంలో కృషి ఏ విధంగా? మేము గతంలో కూడా చెప్పాము, ఊర్లలో ఏ పంట వేసినా కూడా కోతులు విపరీతంగా అయిపోయి అంటే అడవులు కొట్టడం వల్ల గ్రామంలో విపరీతంగా అయిపోయి ఎక్కడ కూడా రైతుని సేవ్ చేయకుండా విశేషణ రహితంగా మొత్తం ఎక్కడికక్కడ ఖరాబ్ చేసి పడదాం గేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ కూడా కోరుతున్నాను. వీటిని ఎమ్మటే నిర్మూలన చేసి ఏ రకంగానైనా గ్రామాలలో సంచరించకుండా అడవి సంరక్షణకు కోతులకు వాటి ఆహారం ఏర్పాటు చేసి వాటిని అక్కడనే జాగ్రత్తగా అడవులలో సాదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా కోరుతున్నాను. సార్, త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. ఎల్లాంలో శ్రీనివాస్ రెడ్డికి బీజేపీకి ఓటు వేయాలంటే ప్రజలకు ఓటర్లకు మీరు ఏం చెప్తారు సార్? నేను చేసేటువంటి అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, వివిధ పథకాలు నేను ముందుకు ఇచ్చినటువంటి పథకాలను చెప్పుకుంటూ ఓటు అడుగుతాను. కేంద్ర గవర్నమెంట్ చేసేటువంటి అభివృద్ధి పథకాలను ప్రజలకు వెళ్ళి చూపించి వాళ్ళని మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూపించి నేను ఓటు అడుగుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.